Hello everyone. In this class, we'll be discussing about IP addressing. IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్. మనకి HTTP, HTTPS, FTP ఇలా చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో ఆల్ ది డిజిటల్ డివైసెస్ లైక్ కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ అన్నిటికీ కూడా IP అనేది ఉంటుంది. ఓకే, అంటే ఒక సెపరేట్ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. మనకి స్కూల్లో ఐడి కార్డ్ ఎలా ఉంటుందో అలాగే ఒక డివైస్ కి కూడా ఐపీ అనేది ఉంటుంది. సో ఐపీ అడ్రస్ ఇస్ ఏ న్యూమరికల్ లేబుల్ that is assigned to the devices in order to locate them and route traffic on a network and over the internet. Okay, సో మనకి డైనమిక్ ఐపీ అండ్ స్టాటిక్ ఐపీ అని ఉంటాయి. IP addresses can be assigned statically by manually configuring device settings or dynamically using DHCP server అన్నమాట. డైనమిక్ ఐపీ అంటే సపోజ్ మొబైల్ ఫోన్లో డేటా ఆన్ చేసాం. ఓకే, అప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ దగ్గర ఒక సెట్ ఆఫ్ ఐపీస్ ఉంటాయి, లైక్ 192.168.1.0 అలాగా ఒక రేంజ్ ఆఫ్ ఐపీస్ ఉంటాయి. వాళ్ళ నుండి ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మన డివైస్ కి ఒక డైనమిక్ ఐపీని అసైన్ చేస్తారనమాట. సపోజ్ ఇప్పుడు 192.168.1.0తో ఒక వీడియో చూసారనుకోండి మీరు, తర్వాత నెట్ ఆఫ్ చేస్తాం. సో ఆఫ్టర్ సమ్ టైమ్ మళ్ళీ రీకనెక్ట్ అయినప్పుడు వేరే ఐపీ అడ్రస్ అసైన్ చేస్తారనమాట. సో అంటే ఇక్కడ మనకి సేమ్ ఐపీ అడ్రస్ అనేది ఉండట్లేదు, ఇట్ ఈస్ చేంజింగ్, అంటే డైనమిక్ గా అసైన్ అవుతాయి అన్నమాట. సో కమింగ్ టు స్టాటిక్ ఐపీ, ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది. సపోజ్ మనం ఇన్స్టాగ్రామ్ అని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం, గూగుల్ కి వెళ్ళి www.instagram.com అని టైప్ చేస్తాం, కానీ అది కంప్యూటర్ కదా తెలుస్తుంది. జనరల్ గా ఈ ఇన్స్టాగ్రామ్, ఎఫ్బి లాంటి వెబ్సైట్స్ కి కొన్ని స్టాటిక్ ఐపీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ముందే కొనుక్కుని పెట్టుకుంటారు. సో గూగుల్ కి చూసుకుంటే మనకి ఒక సెట్ ఆఫ్ స్టాటిక్ ఐపీస్ ఉన్నాయి, లైక్ 72.14.192.0 అలాగా. అలాగే ఎఫ్పికి వచ్చేసి 69.63.184.148 అలాగా. సో మనం ఎప్పుడైతే www.instagram అని కొడతామో అప్పుడు మన పీసీలో ఉన్న డిఎన్ఎస్ సర్వర్ అని ఉంటుంది. ఓకే, సో అది కంప్యూటర్ కి ఇన్స్టాగ్రామ్ అంటే అర్థం కాదు. సో ఆ డిఎన్ఎస్ సర్వర్ వచ్చేసి ఐపీని అసైన్ చేస్తుంది. ఆ ఐపీని తీసుకెళ్లి సెర్చ్ చేసి రిజల్ట్ ని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ IPv4 అడ్రసెస్. అంటే మనకి 2 వెర్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, IPv4 అండ్ IPv6. IPv4 అంటే IP version 4. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రౌటింగ్ ది మెజారిటీ ఆఫ్ IP ట్రాఫిక్ ఓవర్ ది నెట్వర్క్స్. సో దీస్ ఆర్ 32-bit numeric addresses consisting of 4 octets that each range from 0 to 255. Okay, సో మనకి ఇక్కడ 192.168.1.1 అని ఉంది కదా, ఇది మనకి డెసిమల్ ఫామ్ లో చూస్తున్నాం, బట్ కంప్యూటర్ దాన్ని బైనరీలో చూస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం బైనరీలోకి డీకోడ్ చేస్తే మనకి 0s 1s తో అలాగా 8 bits వస్తుంది ఒక్కొక్కటి. ఆ 8 bits ని బైట్ అంటాం అనమాట. సో మొత్తం మనకి 32 bits అంటే 4 bytes. అర్థమైందా? 8 4s 32 కదా. సో ఒక 8 bits బట్టి మనకి 32 bits ఉన్నాయి మొత్తం. అంటే మనకి టోటల్ 2^32 పాసిబుల్ అడ్రసెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ నియర్లీ 4.3 బిలియన్ IPv4 అడ్రసెస్ ని అసైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ IP అడ్రస్ అనమాట. సో IP అడ్రస్ enables data to be sent and received throughout the network, similar to the house address for delivery. అంటే ఒక హౌస్ అడ్రస్ అంటే మనకి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా, లైక్ సిటీ, స్టేట్, స్ట్రీట్ నేమ్, డోర్ నెంబర్ అలాగా. అలాగే IP అడ్రస్ కి కూడా మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. నెట్వర్క్ పోర్షన్ అంటే నెట్వర్క్ ఐడి అండ్ నోడ్ ఆర్ హోస్ట్ పోర్షన్ అంటే హోస్ట్ ఐడి. ఓకే, సో నెట్వర్క్ పోర్షన్ ఆఫ్ అడ్రస్ అంటే స్ట్రీట్ నేమ్ అనుకోండి. సో ఒక నెట్వర్క్ ని తీసుకుంటే
నెట్వర్క్ ఐడి పోర్షన్ విల్ బి సేమ్ ఫర్ ఈచ్ డివైస్. ఓకే, అంటే అది ఆ డివైజెస్ అన్నీ కూడా ఒక నెట్వర్క్ కనెక్షన్లో ఉన్నాయని చెప్తుంది. నెక్స్ట్ హోస్ట్ పోర్షన్ తీసుకుంటే అది ఒక హౌస్ అడ్రస్ అనుకోవచ్చు. ది హోస్ట్ ఐడి ఈజ్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ డివైస్ ఇన్ ది నెట్వర్క్ అనమాట. సో హోస్ట్ అండ్ డివైజెస్ కి డిఫరెంట్ హోస్ట్ పోర్షన్స్ ఉండొచ్చు, బట్ దే షేర్ ది సేమ్ నెట్వర్క్ పోర్షన్ ఆఫ్ ది అడ్రస్. ఓకేనా, మనకి IPv4 అడ్రసెస్ కి ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. లైక్ అందరి దగ్గర మొబైల్ డివైజెస్ ఉంటాయి, స్మార్ట్ డివైజెస్ ఉంటాయి. సో 4.3 బిలియన్ మనకి పెద్ద నెంబర్ లా కనిపించినా కూడా మన ఎర్త్ మీద ఉన్న పాపులేషన్ ఆల్మోస్ట్ 8 మిలియన్ ఉంటుంది. సో ఈ IPv4 అడ్రసెస్ అన్నవి సరిపోలేదు. అందుకు IPv6 అడ్రసెస్ ని క్రియేట్ చేయాల్సి వచ్చింది, విచ్ విల్ అలౌ మెనీ మోర్ అడ్రసెస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. అంటే ఇది ఏంటంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ట్రాన్స్లేటర్ దట్ హెల్ప్స్ డివైసెస్ ఆన్ ది ప్రైవేట్ నెట్వర్క్, లైక్ మన హోమ్ వైఫై కానీ అలాగా, టు కమ్యూనికేట్ విత్ ది ఇంటర్నెట్ అనమాట. ఓకే, అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ ప్రైవేట్ IP అడ్రసెస్ అంటే మన కంప్యూటర్ కానీ ఫోన్కి కానీ ట్యాబ్లెట్కి కానీ ఒక ప్రైవేట్ IP అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ప్రైవేట్ అడ్రసెస్ ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్నెట్తో కమ్యూనికేట్ అవ్వలేవు, ఎందుకంటే ఇంటర్నెట్ ఓన్లీ అండర్స్టాండ్ పబ్లిక్ IP అడ్రసెస్. ఓకేనా, సో మన రౌటర్ జాబ్ ఏంటంటే అవర్ రౌటర్ విల్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ది ప్రైవేట్ నెట్వర్క్ అండ్ ది ఇంటర్నెట్ అనమాట. సో ఇట్ హ్యాస్ ఏ పబ్లిక్ IP అడ్రస్ దట్ కెన్ కనెక్ట్ టు ది నెట్వర్క్. సో ఇప్పుడు నాట్ ట్రాన్స్లేషన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మన డివైస్ నెట్వర్క్కి యాక్సెస్ కావాలనుకుంటుందో రౌటర్ రిక్వెస్ట్ తీసుకుంటుంది అనమాట మన ప్రైవేట్ IP నుంచి. ఓకే, అండ్ ఇట్ రీప్లేసెస్ ఇట్ విత్ ఇట్స్ ఓన్ పబ్లిక్ IP అడ్రస్. రౌటర్కి ఒక పబ్లిక్ IP అడ్రస్ ఉంటుంది కాబట్టి దాంతో రీప్లేస్ చేస్తుంది అనమాట. సో ఇట్ కీప్స్ ట్రాక్ ఆఫ్ విచ్ ప్రైవేట్ IP సెంట్ ది రిక్వెస్ట్, సో ఇట్ నోస్ వేర్ టు సెండ్ ది రెస్పాన్స్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మన నుంచి రిక్వెస్ట్ అనేది పెట్టామనుకోండి, సో అది గుర్తుపెట్టుకోవాలి కదా తిరిగి మనకి రెస్పాన్స్ పంపించడానికి. సో వెన్ ది వెబ్సైట్ రెస్పాన్స్, ది రౌటర్ విల్ రిసీవ్స్ ది రిప్లై యూజింగ్ ఇట్స్ పబ్లిక్ IP. మళ్ళీ దాన్ని మన ప్రైవేట్ IPకి ట్రాన్స్లేట్ చేసి మన డివైస్కి సెండ్ చేస్తుంది అనమాట. సో దీన్నే మనం నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటాం. ఓకే, ఇది మనకి ఎందుకు యూస్ఫుల్, లైక్ మెనీ డివైజెస్ ఇన్ అవర్ హోమ్ కెన్ షేర్ వన్ పబ్లిక్ అడ్రస్ కదా యూజింగ్ NAT. అలాగే ఇట్ సాల్వ్స్ ది IPv4 షార్టేజ్. ఓకే, అంటే it made possible to conserve the limited number of IPv4 addresses by allowing private networks to use the same set of private IPs. Okay, so it adds a layer of security because devices on the network can't directly access devices in our private network kada. సో అది అంటే మనకి ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే NAT అంటే ఎలా అంటే ఒక రిసెప్షనిస్ట్ లాగా అనమాట. సో దట్ రిసెప్షనిస్ట్ విల్ ఫార్వర్డ్ ది మెయిల్స్ టు ది రైట్ పర్సన్ ఇన్సైడ్ ది ఆఫీస్ అండ్ విల్ కీప్ ది థింగ్స్ ఆర్గనైజ్డ్. ఓకే, నెక్స్ట్ ఈస్ క్లాస్ఫుల్ IP అడ్రసింగ్. సో IP అడ్రసెస్ విల్ హ్యావ్ 5 సబ్ క్లాసెస్ ఆఫ్ అడ్రసెస్, అది A నుంచి E వరకు ఉంటాయి, ఈచ్ విత్ ఇట్స్ ఓన్ రేంజ్ ఆఫ్ IP అడ్రసెస్ అండ్ డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్. సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి, ఇట్ ఈస్ a 32-bit address that denotes how many bits of IP address represents the network portion and how many bits represent the host portion. Okay, సో మనం ఇందాక IP అడ్రస్ గురించి చెప్పుకున్నప్పుడు ఇట్ హ్యాస్ 2 parts అని మాట్లాడుకున్నాం కదా, హోస్ట్ పోర్షన్ అండ్ నెట్వర్క్ పోర్షన్. ఈ సబ్నెట్ మాస్క్ ఏంటి అంటే ఆ హోస్ట్ పోర్షన్ నెట్వర్క్ పోర్షన్లో ఎన్ని బిట్స్ ఉండాలో చెప్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి క్లాస్ ABC గురించి అడ్రస్ రేంజ్, డిస్క్రిప్షన్, సబ్నెట్ మాస్క్ ఉన్నాయి. క్లాస్ D and E నెట్వర్క్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ రీసెర్చ్ అండ్ అదర్ స్పెసిఫిక్ పర్పసెస్ అనమాట. ఓకే,
And networks that use this traditional method of subnetting are referred to as classful or classical networks. బట్ ఈ మధ్య క్లాస్ఫుల్ ఐపీ అడ్రసింగ్ అంతగా యూస్ చేయట్లేదు. ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ బి యూజింగ్ క్లాస్లెస్ ఐపీ అడ్రసింగ్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లెస్ ఐపీ అడ్రసింగ్. ఓకే, మనకి క్లాస్లెస్ ఐపీ అడ్రసింగ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే డ్యూ టు ది లిమిటేషన్స్ ఆఫ్ క్లాస్ఫుల్ అడ్రసింగ్. సపోజ్ క్లాస్ ఏ హ్యాస్ 16 మిలియన్ అడ్రసెస్. అవేంటి, ఆర్గనైజేషన్స్ కి చాలా ఎక్కువ 16 మిలియన్ అంటే. క్లాస్ సిలో మనకు ఓన్లీ 254 అడ్రసెస్ ఉన్నాయి. అదేంటి, పెద్ద నెట్వర్క్స్ కి చాలా తక్కువ అవుతాయి. ఓకే, సో మెనీ అడ్రసెస్ వర్ వేస్టెడ్ బికాస్ నెట్వర్క్స్ వర్ ఫోర్స్డ్ టు యూస్ ప్రీ డిఫైన్డ్ క్లాస్ సైజెస్. ఓకే, ఆల్సో మనకి ఐపీ అడ్రస్ షార్టేజ్ ఉంది. ఎందుకంటే ఎక్కువ ఆర్గనైజేషన్స్ మనకి ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యే కొద్దీ IPv4 అడ్రసెస్ తక్కువ అవుతూ ఉంటాయి. సో మనకి ఒక ఫ్లెక్సిబుల్ అప్రోచ్ అనేది కావాలి. సో అందుకు క్లాస్లెస్ ఐపీ అడ్రస్ ఈస్ కంబైన్డ్ విత్ క్లాస్లెస్ ఇంటర్డొమైన్ రౌటింగ్ CIDR, which is a system to make flexible IP address allocation and efficient. Okay, so it solves the limitations of older classful addressing system అన్నమాట. సో ఈ క్లాస్లెస్ ఐపీ అడ్రసింగ్ ఏం చేస్తుందంటే it will customize the subnet masks. అంటే instead of being stuck with fixed sizes of class ABC networks, organizations can now split and allocate IP addresses more precisely. So this is done using CIDR notation, which allows specifying how many bits of IP address belongs to the network portion. Okay, CIDR notation ఏంటి అంటే it uses slash followed by a number to indicate how many bits of IP address are for the network అన్నమాట. సో సపోజ్ 8 అని ఉంటే 8 బిట్స్ నెట్వర్క్ పోర్షన్కి ఇవ్వాలి, 16, 24 అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ 192.168.0.1/24 అని ఉంది అనుకోండి. అందులో ఫస్ట్ 24 బిట్స్ నెట్వర్క్ ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ లాస్ట్ 8 బిట్స్ హోస్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, అలాగే 192.168.0.1/26 అంటే /26 అంటే ఫస్ట్ 26 బిట్స్ నెట్వర్క్ ఇచ్చి ఓన్లీ 6 బిట్స్ ఆర్ ఫర్ హోస్ట్స్ అనమాట. ఓకే, సో CIDR enables splitting an IP range into smaller subnets, so organizations can get just the right number of addresses they need without avoiding wastage అనమాట. సో ఈ CIDR క్లాస్లెస్ అడ్రసింగ్ వల్ల యూజ్ ఏంటి, ఫ్లెక్సిబిలిటీ అన్నది వస్తుంది. అంటే ఆర్గనైజేషన్స్ కెన్ గెట్ ఏ నెట్వర్క్ సైజ్ దట్ మ్యాచెస్ దే నీడ్స్. అంటే ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ యూజ్ చేయకుండా వాళ్ళ ఆర్గనైజేషన్ నీడ్స్ బట్టి నెట్వర్క్ సైజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కన్జర్వేషన్ ఆఫ్ IPs, ఇట్ ప్రివెంట్స్ ది వేస్టింగ్ IP అడ్రసెస్, ఎక్స్టెండింగ్ ది లైఫ్ ఆఫ్ IPv4. ఈజియర్ రౌటింగ్, అంటే CIDR will reduce the number of routing table entries by aggregating IP addresses into large blocks అన్నమాట. దాన్నే సూపర్ నెట్టింగ్ అంటాం. ఓకే, అంటే క్లియర్ గా చెప్పాలంటే మనకి క్లాస్ఫుల్ IP అడ్రసింగ్ లో మనకి సబ్నెట్ సైజెస్ ని ఫిక్స్ చేసాం కదా. సో దాన్ని బట్టే ఫాలో అవ్వాలని రెస్ట్రిక్షన్స్ లేకుండా it provides precise and scalable IP allocation అన్నమాట. So this is about classless IP addressing. So coming to public and private IPs, IP addresses can be public అంటే they can be routed across the internet, or private అంటే they can only be routed within a LAN or over the internet అన్నమాట, not over the internet. So public IP addresses are assigned by IANA, which is the organization that is responsible for managing the IP addresses worldwide. Other private IP addresses are freely assigned by any organization or individual for use on their LAN. For example, మన ఇంట్లో కానీ మన ఆర్గనైజేషన్లో నెట్వర్క్లో IP addresses కానీ ఎవరైనా అసైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది ఫాలోయింగ్ రేంజెస్ ఆఫ్ ప్రైవేట్ IP addresses that are not routable on the internet. ఓకే, సో మనకి రూట్ బ్యాక్ అడ్రస్ అని ఒకటి ఉంటుంది.
So IP addresses in the range of 127.x.x.x range are reserved for loopback IP addresses అన్నమాట. So 127.0.0.1 is known as loopback address, which is an address that allows a computer to identify and communicate with itself అన్నమాట. అంటే మనం పింగ్ యూటిలిటీ అని మాట్లాడుకున్నాం కదా. సో విత్ ది హెల్ప్ ఆఫ్ పింగ్ యూటిలిటీ with 127.0.01 it can communicate with itself. So the term localhost serves as domain name DNS for the loopback address. ఇది మనకి ఎక్కువ ట్రబుల్ షూటింగ్ టెస్టింగ్ పర్పసెస్ కి యూజ్ చేస్తాం అనమాట. అంటే సపోజ్ మనం ఏమన్నా వెబ్సైట్ తయారు చేస్తున్నాం, సో అది వెబ్ బ్రౌజర్ ఎలా ఉందో మనకి చూడాలని ఉంది. సో we might host the website on our computer and make it available through the local host అన్నమాట. అప్పుడు మనం లోకల్ హోస్ట్ ని ఎంటర్ చేయొచ్చు. అంటే 127.0.0.1 ని మన వెబ్ బ్రౌజర్ లో టైప్ చేస్తే మన వెబ్సైట్ ని మనం లోకల్ గా చూడొచ్చు వితౌట్ బీయింగ్ అవైలబుల్ టు అదర్ కంప్యూటర్స్ ఆన్ ది నెట్వర్క్. అంటే బయట మొత్తం ఇంటర్నెట్ కి రిలీజ్ చేసే ముందు మనం టెస్ట్ చేసుకోవడానికి ఈ లోకల్ హోస్ట్ లూప్ బ్యాక్ అడ్రస్ ని ఎంటర్ చేస్తే మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ IPv6. So it is the new version of IP that is developed to solve the concern of a less number of available public IPv4 addresses అన్నమాట. సో ఈ IPv6 address are 128-bit alphanumeric addresses అన్నమాట. ఓకే, అంటే which means there are 2 power 128 IPv6 addresses. అంటే రఫ్ గా 340 ట్రిలియన్ అడ్రసెస్ అనమాట. సో ఎంత వాడుకున్నా అవి తగ్గవు. ఓకే, సో దీస్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ 8 groups of 4 alphanumeric characters ranging from 0000 to FFFF. Each one is separated by columns అనమాట. ఇక్కడ చూడండి, ఒక IPv6 అడ్రస్ ఇలా ఉంటుంది అనమాట. సో మనం ఈ IPv6 అడ్రసింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే it has a large pool of addresses and it also comes with other benefits such as additional security and quality of service features. ఓకే, అంటే మన ఓల్డ్ నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ ఈ IPv6 ని అంతగా సపోర్ట్ చేయదు కాబట్టి దీని వర్కింగ్ కొంచెం స్లోగా ఉంది. కానీ అంటే organizations should need to reconfigure their network to support the IPv6, so it can upgrade costly and complex. Okay, so the loopback address in IPv6 is this one anamata. So this is all about IP addressing. That's it for this class. Thank you.